అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో గెస్ట్గా ఉన్నవారు ప్రముఖ ఆర్థో ఎంఎస్ డాక్టర్ దాచేపల్లి సుధీర్ కుమార్ గారు, మనమ్మ హాస్పిటల్స్ అధినేత మనతో ఉన్నారు. ఈరోజు మన అతిథి డాక్టర్ సుధీర్ కుమార్ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఎక్కడో పల్లెలో పుట్టారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఈరోజు ఒక ప్రముఖ డాక్టర్, ఆర్థో రంగంలో తిరుగులేని డాక్టర్, మనమ్మ హాస్పిటల్ని స్థాపించి ఎందరో పేద రోగులకు సేవలు అందిస్తూ విశేషమైన సర్వీస్ ఇస్తూ ఎంతో కీర్తి గడిస్తున్నారు. ఏంటి డ్రీమ్స్ మొదటి నుంచి ఉన్నాయా ఏంటి? అసలు మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది? భారత్ మాతాకి జై. ఎగ్గడి శ్రీనివాస్ గారు, ప్రముఖ యాంకర్. మీరు అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అంటే నన్ను చిన్నప్పటి నుంచి మీరు చూసిన ఏంటంటే నా కుటుంబ పరిస్థితి ఏంటి అనేది, నా పరిస్థితి ఏంటి, నేనంటే ఏ విధంగా కష్టపడ్డాను అనేది అన్నీ కూడా మీకు తెలుసు. ఏ విధంగా అంటే నాన్న లారీ డ్రైవర్, అమ్మ రోజు కూలికి వెళ్ళేది. అంటే తను లారీ డ్రైవింగ్ చేసి అమ్మ కూలికి వెళ్ళి తెచ్చి పెడితే తప్ప ఇంట్లో వెళ్ళే పరిస్థితి అయితే లేదు, పోషించే పరిస్థితి. ఇద్దరు ఆడపిల్లలు, నేను. ముఖ్యంగా మన పల్లెటూరులో ఏంటంటే ఇంకా చదివించే స్థితి లేనప్పుడు ఏదో వీడు చదివితే చదువుతాడు లేకపోతే లేదులే అని చెప్పి వదిలేస్తారు. కానీ నేను అమ్మ హాస్పిటల్ అని పేరు పెట్టడానికి కూడా కారణం మా అమ్మ చాలా కష్టపడ్డది. ఉదయం నుంచి సాయంత్రం దాకా నైటు కూర్లకు వెళ్ళేది, కోతలకు వెళ్ళేది, నాట్లకు వెళ్ళేది, కుప్పలు నూర్చడానికి వెళ్ళేది. కుప్ప నూర్చడానికి వెళ్ళి ఒక్కొక్కసారి నైట్ 8, 9 అయ్యేది. అప్పట్లో ఈ ట్రాక్టర్లు ఇవన్నీ ఎక్కువ చేతులతో వ్యవసాయ పనులు. వీళ్ళు వచ్చేసరికి ఇద్దరు చెల్లెలకు నేను అంటే వంట వండి, అమ్మ వాళ్ళకు వంట వండి, అమ్మకు నీళ్లు కాగబెట్టి. అప్పుడు నీళ్లు కాగబెట్టేది ఎట్లా ఉండదంటే ఇప్పటి లెక్క మనకి స్టవ్లు ఇవన్నీ లేవు. కట్టెల పొయ్యి. ఒక రాయి వైపు కుండ ఉండేది, ఒకవైపు రాయి ఉండేది, వెనక వైపు రాయి ఉండేది. అంటే ఈ మూడు ఇట్లో అన్నం అంటే వంట వండుతూ ఉంటే ఆ కుండలో నీళ్లు మరిగేది. సో అట్లా అమ్మ వచ్చేసరికి బాగా కష్టపడి పని చేసుకుని వచ్చి తను ఆ వేడి నీళ్ళతో స్నానం చేయాలి, కొద్దిగా నొప్పులు తగ్గుతాయని. అట్లా అంటే అట్లాంటి పరిస్థితి. అంటే అమ్మ వచ్చేసరికి అన్నం వండి, కూర వండి, చెల్లెలకు తినిపించి నేను తిని మళ్ళీ అమ్మ వచ్చేదాకా చదువుకునేది. ఇల్లు ఎట్లా అంటే చిన్న పూరి గుడిసె, ఒకటే రూమ్, దాదాపు ఈ హాల్ అంతా ఒకటే. వర్షం వస్తే బట్టలు, పుస్తకాలు, ముఖ్యంగా నా బట్టలు తడిచినా ఏం కాదు, పుస్తకాలు ఇట్లా మంచం మీద పుస్తకాల మీద ఇట్లా పడుకొని పుస్తకాలు తడవకూడదు అని. అంటే చదువు అంటే అంత ప్రేమ, చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది బాగా చదువు పట్ల. నీ ఎక్కడికి పోయినా గానీ కంప్లీట్ టాప్ ర్యాంక్స్ లో ఉండేది. అంటే టాప్ ర్యాంక్స్ లో అంటే అది ఫస్ట్ ర్యాంక్ ఏ ఉండేది. అంటే టాప్ ర్యాంక్ రావాలని చదువుకుపోయేది. ఇంకా చదువు ఒకటే కాదు, అన్నిట్లో ఆటలలో డాన్స్ వేసేది, పాటలు పాడేది, క్విజ్ ఎక్కడికి పోయినా క్విజ్ కంపల్సరీ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. నెక్స్ట్ చెస్, క్యారమ్స్, ఖోఖో, ఇట్లా ప్రతిది కూడా అంటే యాక్టివ్, అన్నిట్లో యాక్టివ్ గా ఉండేటది. ఎక్కడ మీ స్కూలింగ్ ఎక్కడ? ఇప్పుడు నేను పుట్టి పెరిగింది మొత్తం మొదటిగా ఎర్రపహాడు, నూతనకల్ మండలం ఎర్రపహాడులో పుట్టింది. పొట్లపాడులో పెరిగింది. ఫస్ట్ 5th క్లాస్ వరకు పెరిగింది ఎర్రపహాడు, నూతనకల్ మండలం ఎర్రపహాడులో. అక్కడ నాన్న శ్యామ్ సుందర్ రెడ్డి గారి దగ్గర, వాళ్ళ దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తారు. కాకపోతే అప్పుడు ఇంటిని పట్టించుకునేటోడు కాదు, ఉండేది. అప్పుడు పరిస్థితులు కూడా అట్లనే ఉండేది. ఆ ఇంటిని అంటే ఇంటికి పట్టించుకో అంటే ఆయన వర్క్ అట్లా ఉండేది. ఇంటిని పెద్ద అంటే ఎప్పుడు వస్తాడో తెలియకపోయేది, ఎప్పుడు పోతాడో తెలియకపోయేది. అంత వర్క్ అంతా కూడా డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి అన్ని పనులు చూసుకోవాల్సి వచ్చేది.
సో ఏమయ్యేదంటే ఒక్కోసారి అంటే ఆయనకు తెలియకపోయేది. ఒక్కోసారి ఇంట్లో అన్నం లేకపోతే అమ్మ నేను ఇద్దరం పసులుండి మా ఇద్దరు చెల్లెళ్లకు ఎదురుగా గౌడ్స్ ఉంటుండే. ఇప్పటికీ వాళ్ళు నా దగ్గర ఓపిక వస్తారు, నేను ఒక్క పైసా తీసుకో, వాళ్ళ ఇళ్లలో ఇంత అన్నం తీసుకొచ్చి వాళ్ళిద్దరు పెట్టి మీ ఇద్దరం పసులు పడుకునేది ఒక్కొక్కసారి. అంటే అట్లాంటి పరిస్థితులు, అట్లాంటి పరిస్థితుల్లో తర్వాత మేము ఎర్రపాడు నుంచి వచ్చేసినాము. అంటే పుట్టిన ఊరు పొట్లపాడు వచ్చేసిన తర్వాత అమ్మకు ఒకటే పిల్లల్ని చదివించాలి అని ఒక బాగా ఉంటుండే. మేమే పడకూడదు. దానికి తోడు నేను అంటే పడకూడదు అని చెప్పి నన్ను చైతన్య భారతి హై స్కూల్ అని చెప్పి ఒక స్కూల్లో, సరే వీళ్ళకు ఏం లేకపోయినా సరే చదువు అయితే ఉండాలని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. ఆ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించిన తర్వాత ఫస్ట్ కొన్ని నెలలే నేను ఫీజు కట్టాల్సి వచ్చింది. తర్వాత నాకు ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఆ స్కూల్లో ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి కూడా ప్రతి దాంట్లో నేను నెక్స్ట్ ఆ చైతన్య భారతి స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు ఏంటంటే ఇక వాళ్ళు నిజంగా నాకు దేవుళ్ళేనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క గుణం ఎట్లా ఉంటది, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందనేది వాళ్ళు పిల్లలకు ఓన్లీ చదువు చెప్పడం కాదు, వాళ్ళ జీవితాలని చదివింది, విలువైన పాఠాలు, జీవితాలని చదివి మనకు అంటే మన జీవితంలో ఎట్లా మనం పైకి రాగలగాలి అనేది ముఖ్యంగా. ఇంట్లో పిల్లలు లెక్క, వాళ్ళ సొంత పిల్లలు లెక్క చూసుకునే, అందులో మీరు కూడా ఒకరు. దాంట్లో ఇంకా ఒక పేర్లు ఒకటే అని కాదు, అక్కడ ఉన్నప్పుడు స్టాఫ్ అందరు కూడా జితేందర్ సారు, శ్రీనివాస్ సారు, నెక్స్ట్ అంజయ్ సారు, శ్రీధర్ సారు, ఇజ్రాయల్ సారు, ఇట్లా ఒక్క పేరు అని కాదు, అందులో ప్రతి ఒక్కరు మమ్మల్ని సొంత పిల్లల లెక్కనే చూస్తుంట, డెడికేట్ గా పనిచేసి మంచిగా. దాంతోటనేమో ఆ చదువు మీద ఆసక్తి ఇంకా పెరిగింది. అయితే పొట్లపహాడ్ నుంచి అన్నారం వెళ్ళడానికి అసలు నాకు ఫస్ట్ అంటే ఏంటంటే ఒక 3 కిలోమీటర్లు ఉంటది అన్నారం నుంచి ఇంటి దాకా. డైలీ 3 కిలోమీటర్లు పుస్తకాల బ్యాగ్ ఇంత పెద్దగా ఉంటుండే, బస్తా సంచి బస్తా ఉంటది కదా, అది సంచి కుట్టించుకొని ఇట్లా పైన తగిలి ఇట్లా తెలిసి ఇక్కడ గుంట పడేది. అలా ఉండేది అప్పుడు, జనరేషన్ అలా ఉండేది. అవును, బహుశా నేను దానివల్లే ఎత్తు పెరిగి అలాగే ఆగిపోయాడు. అట్లా ఉదయం పొద్దున్నే బాక్స్ పెట్టుకొని పోయేది, మధ్యాహ్నంకి అక్కడ అందరం ఎంత హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంటుండే, అందరం టీచర్లు స్టూడెంట్స్ అందరం కలిపి అక్కడ బాక్స్ అందరం ఒకరికూర షేర్ చేసుకునే వాళ్ళు. ఎవరన్నా బాక్స్ తెచ్చుకోకపోతే ఇక వాడు తెచ్చుకొని ఆ పిల్లోడు ఇక తిని 3 రోజులకి తినకపోయినా పర్లేదు, ప్రేమ. నెక్స్ట్ నైట్ క్లాస్ లో టీచర్స్ కూడా ఏమన్నా అంటే అక్కడే ఉండేది మాకు, ఆ టీచర్స్ అక్కడే రెసిడెన్షియల్ లాగా ఉన్న వాళ్ళు కూడా అక్కడే ఉండేది. సో వాళ్ళు ఏమైనా చేసుకున్నా మాకు పెట్టేది, మేము కూడా ఏదైనా నాన్ వెజ్ ఇట్లాంటివి వండుకొని పోయినప్పుడు వాళ్ళకి పెట్టేది. సో ఈ ఒక ఇల్లు లాగా హెల్దీ అట్మాస్ఫియర్ లో చదువుకున్నా. దాంట్లో ఆ హెల్దీ అట్మాస్ఫియర్ లో పేదరికం అనే ఒక మర్చిపోయేది అసలు. అంటే నేను డబ్బు లేకపోతే చదువుకోలేనేమో భావన కలగకపోయేది. కాకపోతే నా పర్టికులర్ గా నా బ్యాచ్ కి వచ్చేసరికి అసలు నా బ్యాచ్ లో ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారంటే భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇట్లా నేనే తెలివికల్లోని అంటే నాకనే తెలివికల్లోని ఇట్లా ఉంటుండే. మంచి పోటీ వాతావరణం అమ్మాయిలతో కూడా శ్రీలత రెడ్డి ఇట్లా ఉంటుండే. ఒకరికొకరు ప్రతిది కూడా మార్క్స్ షేరింగ్ వచ్చేసరికి అసలు 1/2 మార్కులో గనక ర్యాంక్ పోయిందంటే ఏడ్చేటోళ్ళం. ఒకసారి
పోటీ తత్వం పోటీ. ఉండాలి. ఒకసారి అర మార్క్ లో నేను సెకండ్ ర్యాంక్ వచ్చిన సైకిల్ తీసుకుని వెళ్ళిపోయిన ఇంటికి. అంటే అదేలే అంత పట్టుదల స్పిరిట్ ఉండేది, పట్టుదల ఉంటుండే ఒక అర మార్క్ లో ర్యాంక్ పోయినందుకు. అట్లా ఆ చదువు అనేది అక్కడి నుంచి నెక్స్ట్ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఫస్ట్ టైం నేను టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ రాసిన. అంటే స్కూల్ నుంచి టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు అది ఒక పల్లెటూరులో స్కూల్. అప్పట్లో సూర్యాపేటలో చాలా అసలు స్కూల్స్ ఉండేది, చాలా సూపర్ స్కూల్స్ ఉంటుండే. మారుతి, లాయలా, నెక్స్ట్ శిరీష, విశ్వభారతి, ఇట్లాంటి మంచి మంచి స్కూల్స్ ఉంటుండే, టాప్ స్కూల్స్ ఉంటుండే. టాలెంట్ టెస్ట్ పెట్టినప్పుడు నాకు అంటే సూర్యాపేట ఆ టాలెంట్ టెస్ట్ పెట్టినప్పుడు నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ టైం. మ్యాథ్స్ అండ్ సైన్స్ టాలెంట్ టెస్ట్. అసలు అందరి కన్నా ఒక్కటేసారి మన స్కూల్ మీద అంటే పల్లెటూర్లలో చదివి ఒక అబ్బాయి, ఎవరి అబ్బాయి అనేది విద్యార్థులు ఉన్నారు. అసలు ఏం స్కూల్ ఇది అంటే నాకు వచ్చింది కదా. ఆ స్కూల్లో అంత బాగా నేర్పాడు. ఇట్లా టగడగడగడ చేసి పడేసి. సైన్స్ లో ప్రతిదీ ఈ ఏదన్నా పుష్పం లేకపోతే ఆకు కనిపించింది అంటే దాన్ని సైంటిఫికల్ నేమ్ గా పిలవడం నేర్చుడు. అంటే అట్లనే ఇప్పుడు వేప చెట్టు కనబడితే మాట్లాడుకోవడం కూడా టీచర్స్ మేము ఇట్లా ఇట్లా వాటి సైంటిఫికల్ నేమ్స్ లో మాట్లాడుకోవడం, ఇట్లాంటి ప్రతి దాంట్లో కూడా సబ్జెక్ట్ కనిపిస్తుంది. నాలెడ్జ్ షేర్ చేసుకునేది బాగా, సబ్జెక్ట్ అట్లా మా స్కూలింగ్ అంతా కూడా అక్కడ అన్నారంలో జరిగింది. తర్వాత ఇంకా నాకు లైఫ్ చేంజ్ అయిందంటే ఒకటే, నాకు స్కూల్ అంటే నేను 10th క్లాస్ ఏమైంది, స్కూల్ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ టీచర్స్ అందరు వెళ్ళిపోయిండ్రు, వెళ్ళిపోయిండ్రు. వీళ్ళందరి మీద ప్రేమ, వాళ్ళందరూ పోయిన తర్వాత నేను ఇక్కడ ఉండలేము ఒక దాంతో స్కూల్ చేంజ్ అవ్వాలనే ఒకటి వచ్చి జస్ట్ ఊరికే సాహితీ స్కూల్లో మ్యాథ్స్ ఎగ్జామ్ రాసి మ్యాథ్స్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ టెస్ట్ అంటే మామూలుగా ఇప్పుడు 9th క్లాస్ 9th నుంచి 10th వస్తుంటే 9th లో మనం ఏం నేర్చుకుంటే అది పెడతారు. కాకపోతే నేను రాసింది ఏంటంటే అసలు అంటే వాళ్ళు 10th క్లాస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సిలబస్ ఇచ్చేసరికి నేను అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా సెలవులు వచ్చినాయి అనుకోండి, సీనియర్ దగ్గర నుంచి బుక్స్ పడుకొని మొత్తం ఒక అసలు ఆ వెనకాల సెల్లో మొత్తం బుక్ అంతా అయిపోగొట్టేది. రాని క్వశ్చన్స్ ఇట్లా టిక్ పెట్టుకుని ఆ బుక్ అంతా అయిపోగొట్టేది. మళ్ళీ టీచర్స్ చెప్పేటప్పుడు రీజన్ అయ్యేది, రాని క్వశ్చన్స్ అప్పుడు అడిగేది. సో అదేంటంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చేసి వెళ్ళిపోయినా 25 out of 23 వచ్చినాయి. అసలు అన్ని ఎవరికి రాలేదంట. ప్రసాద్ సారు పడిపోయారు, ప్రసాద్ సారు, ఉపేందర్ సారు పాపం పాత బజాజ్ స్కూటర్ వేసుకొని ఎవరి అబ్బాయి అనుకుంటూ ఎత్తుకుంటూ వచ్చి మనదేమో చిన్న పూరి గుడిసే వచ్చి ఇట్లా హాస్టల్ జాయిన్ కావాలంటే అప్పటికి నీ హాస్టల్ ఫీ ఎంత అని అడిగిపోయింది అనమాట. అడిగిపోతే అప్పుడు 6,700 ఎంతో ఉండేది. అంత కట్టే స్తోమత లేదు అని చెప్పి నేను అక్కడ గవర్నమెంట్ స్కూల్లో మళ్ళీ జాయిన్ అవ్వడానికి డిసైడ్ అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిండ్రు, ఇట్లా వస్తావా అదే స్కూల్ హాస్టల్లో జాయిన్ వచ్చిన అని చెప్పంటే, లేదు సార్ నేను ఫీజు కట్టలేను అంటే, అసలు నిన్ను ఫీజు ఎవరు అడిగిండ్రా, నువ్వు రా అని చెప్పి బజాజ్ స్కూటర్ అదే పాత బజాజ్ స్కూటర్ మీద వెనక ఎక్కించుకొని ఒకటే నాకు బట్టలు కూడా 3 జతలు ఏమో అంతే, 2-3 జతలు ఉండే. అయ్యే జస్ట్ చిన్న బ్యాగ్ పెట్టుకొని వచ్చేసిన, ఇంకా జాయిన్ అయిపోయాను. వచ్చిన హాస్టల్ చదువుకున్నా. ఇక్కడ కూడా వీళ్ళకి అంటే ఇక్కడ కూడా టీచర్లకి స్టూడెంట్స్ మీద ప్రేమ ఎంత ఉంటుందంటే 10th అయిపోయిన తర్వాత నేను అంటే ఫస్ట్ ఎంపీసీ జాయిన్ అయినా త్రివేణి స్కూల్లో, త్రివేణి కాలేజ్ లో. ఆఫ్టర్ 10th ఎంపీసీ జాయిన్ అయ్యాను. కాకపోతే నా మనసులో ఏంటంటే 5th క్లాస్ లో ఒక
ఇప్పుడు మన ఊర్లలో అంటే స్కూళ్ళలో అప్పుడు గెటప్స్ వేయించేది. అవునవును. ఆ గెటప్స్ వేయించేది. అప్పుడు ఏంటంటే నాకు అందరూ గాంధీ జాతీయ నాయకులు వీళ్ళ గెటప్స్ వేస్తా ఉండే. కానీ నాకేంటంటే అట్లా కాదు, జనాలకు ఉపయోగపడే ఏదైనా గెటప్ వేయాలని అంటే వాళ్ళకు సర్వీస్ ఇచ్చేది అన్నట్టు నీ ముగ్గురం అనుకున్నాను. నేను శ్రీలత అనుకున్నాను. శ్రీలత లాయర్ గా, నెక్స్ట్ నేను టీచర్ గా వేసిన, అదే సారీ నేనే డాక్టర్ గా వేయాలని అనుకున్నాను. నాకు ఇష్టం, అంటే అది డాక్టర్ అంటే ఇష్టం ఉంటుండే. అయితే షర్ట్ లేదు, షర్ట్ లేకపోతే సీన్స్ అది వైట్ షర్ట్ అది వేసుకుంటే నాకు ఆపరేషన్ లాగా డాక్టర్ సెటప్ వచ్చింది. జితేందర్ సార్ అప్పుడు ప్రాక్టీస్ చేస్తుండే, స్టెత్ ఉంటుండే సార్ దగ్గర. ఆ స్టెత్ కు ఇట్లా చూసేది కూడా లేదు, అన్నమాట. అట్లా అప్పటి నుంచి ఒక అంటే డాక్టర్ కావాలి అని ఒక పట్టుదల. రెండోది మా కుటుంబంలో పరిస్థితులు చూస్తుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, రోగం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అమ్మకో నాన్నకో తాతయ్యకో చెల్లెలకో జ్వరం వచ్చినప్పుడు అసలు అంటే ఆ డబ్బులు పెట్టలేక ఆ జ్వరం అట్లే అట్లే ఉంటుండే. దాంతో ఇంకా అసలు 10 రూపాయలతో పోయేదాన్ని 100 రూపాయల దాకా తెచ్చుకునేవాళ్ళు. చుట్టుపక్కల ఇళ్ళలో కూడా అట్లా చూస్తా ఉండే, జ్వరాలు వస్తే పాపం అంటే పెట్టే స్తోమత లేక అట్లా ఉంటా ఉండే. అదొక రెండోది అమ్మని మంచిగా అంటే రాణిలాగా చూసుకోవాలి, తల్లిదండ్రులని చూసుకోవాలని ఒక పట్టుదల అది. నెక్స్ట్ 10th క్లాస్ లో ఇంకొక అంటే నేను యాక్చువల్గా నాగార్జున ఫ్యాన్ ని. క్రిమినల్ మూవీ చూస్తుంటే క్రిమినల్ మూవీలో నాగార్జున హాస్పిటల్ పేరు అమ్మ హాస్పిటల్. అట్లా నాకు ఇంకా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, అంటే అమ్మ అంటేనే ఇష్టం, అమ్మ హాస్పిటల్ పెట్టాలి అని ఒక కోరిక వచ్చేసింది. అయితే నేను ఎగ్జామ్ రాయడం, ఏపీఆర్జేసీ ఎగ్జామ్ రాయడం మాత్రం బైపీసీకే రాసిన, డాక్టర్ కావాలనే ఉద్దేశంతో రాసిన. కానీ ఏపీఆర్జేసీ రాలేదు ఫస్ట్ అటెంప్ట్, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో రాలేదు. కొద్దిగా నిరాశపడ్డా. తర్వాత బాగా ఆలోచించి అంటే యాక్చువల్గా ఇంకా బైపీసీ చేయాలన్నా మళ్ళీ డాక్టర్ చేయాలన్నా చాలా ఖర్చు అవుతుంది. ఇప్పటికే వీళ్ళు కష్టపడుతున్నారు. సరే ఎంపీసీ అప్పట్లో చాలా నాతోటి వాళ్ళంతా కూడా తొందరగా ప్లేస్మెంట్లు ఇవన్నీ బాగుంటాయి అనే ఉద్దేశంతో, సరే తొందరగా సెటిల్ అయితే కష్టాలు కూడా తొందరగా పోతాయి కదా అన్న ఉద్దేశంతో ఎంపీసీ జాయిన్ అయినా. ఎంపీసీ జాయిన్ అయిన 3 months అంటే సెప్టెంబర్ లో ఏమైంది, అప్పుడు థర్డ్ కౌన్సిలింగ్ లో ఏపీఆర్జేసీ థర్డ్ కౌన్సిలింగ్ కి కాల్ లెటర్ వచ్చింది. అక్కడ మళ్ళీ అలాట్మెంట్ థర్డ్ ఫేజ్ లో అంటే సీట్లు తీసుకొని వదిలేసుకుంటే ఉంటారు ఖాళీ ఉంటే అప్పుడు థర్డ్ కౌన్సిలింగ్ లో నాకు బైపీసీ వచ్చిన తర్వాత హిందూపూర్ ఉమ్మడి రాష్ట్రం హిందూపూర్. అయితే కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ ఇవ్వడానికి అప్పుడు నేను ఎక్కడ ఉంటున్నా కూడా తెలియదు, అడ్రస్ లేదు. అడ్రస్ అంటే అప్పుడు ఫోన్లు లేవు, ఇవన్నీ కూడా లేకపోయేసరికి లెటర్ వచ్చింది స్కూల్ కి, సాహితీ స్కూల్కి వస్తే అంటే వాళ్ళకు విద్యార్థులు ఎంత ప్రేమ ఉంటుందో చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇదంతా వెనక్కి చెప్పి ఏంటంటే ఆ స్కూల్ ఇప్పుడు మామూలుగా వేరే టీచర్లు అయితే ఏం చేస్తారంటే ఏముందిలే అని చెప్పి లెటర్ పక్క కూడా కానీ మళ్ళీ అదే ప్రసాద్ సార్, అదే ఉపేందర్ సార్, అదే బజాజ్ కోట్ ఉంచితే తప్ప స్టార్ట్ కాకపోయింది. వేసుకొని ఫస్ట్ పొట్లపాటు పోయింది. అమ్మ వాళ్ళకి కూడా తెలియదు నేను ఎక్కడ ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉంటే మనం రెంట్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త కలెక్టరేట్ పడ్డ దగ్గర ఒక చిన్న ఇల్లు ఒక అతను కట్టుకున్నాడు, ఒక రూమ్ అది అడవిలో లోపలికి వెళ్ళిపోతాం. అంటే అది ఫ్రీగా ఇల్లు ఖరాబ్ కాకుండా ఉంచుకోవడానికి ఫ్రీగా ఇచ్చింది. ఫ్రీగా అంటే అట్లా అని చెప్పి నేను అడవిలో ఉంటుండే ఒక్కనే.
అంటే శ్రీనివాస్ రెడ్డి వాళ్ళతో. సో అక్కడ ఉన్న విషయం నా అన్నయ్యకి ఒక్కడికి తెలుసు. సో ఇక అమ్మకి తెలియదు. ఇక వీళ్ళు అక్కడికి పోయినారు. అక్కడి నుంచి కాలేజ్కి వచ్చిండ్రు. కాలేజ్ నుంచి మళ్ళీ అంబేద్కర్ నగర్ పోయినారు అన్నయ్య దగ్గరికి. అప్పుడు అన్నయ్య దగ్గర నుంచి నా దగ్గరికి వస్తే నైట్ 10 అయింది. తెల్లారితే కౌన్సిలింగ్. అంటే అంత చీకట్లో కూడా వచ్చి కాల్ లెటర్ ఇస్తే అప్పుడు కాల్ లెటర్ తీసుకొని నేను మా మామయ్య ఇద్దరు కాల్ లెటర్ తీసుకొని నిమ్మకూరు వెళ్ళాం కౌన్సిలింగ్ లో. అప్పుడు ఏపీఆర్ఎస్ హిందూపూర్ లో వచ్చింది నాకు. మళ్ళీ దీనికి తంట ఏంటంటే హిందూపూర్ పోవాలంటే ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఎట్లా వెళ్ళాలో తెలియదు. పెదనాన్నని తీసుకొని హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిన. అక్కడి నుంచి ట్రైన్ ఉంటుందని చెప్పిండ్రు. బెంగళూరు ట్రైన్ ఎక్కితే హిందూపూర్ దిగొచ్చు అని చెప్పిండ్రు. మేము పోయేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. అది మళ్ళీ జాయినింగ్ అలాట్మెంట్ తర్వాత ట్రైన్ వెళ్ళిపోయింది. నా దగ్గర ఉన్నాయి 360 రూపాయలు. 360 రూపాయలల్లో ఇంక నేనేం చేసిన, ఇద్దరం పోతే అసలు అడిగితే ఏం చెప్పారు, హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బెంగళూరు బస్సు కూడా ఉంటుంది, అది కూడా వెళ్ళిపోయింది. బస్ స్టాండ్కి వెళ్ళాము, అది కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేయాలి, హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళాలి, కర్నూలు నుంచి అనంతపూర్ వెళ్ళాలి, అనంతపూర్ నుంచి హిందూపూర్ వెళ్ళాలి. ఇవన్నీ దిక్కుండు బస్సులో వెళ్ళాలంటే ఈ పైసలు సరిపోవు. పేనాన్ని మళ్ళీ ఛార్జీలు ఇచ్చి వెనక్కి పంపించేసి ఒక్కనే ఇక ఒక్కనే డిసైడ్ అయినా. అప్పుడు ఎంత ఉంటుండే, నేను ఇట్లా ఇంత కొద్దిగా ఫిజిక్ కూడా ఉండకపోయేది, చాలా పక్క ఇంకా సన్నగా అసలు అంటే పౌష్టికాహారం లేక అట్లా ఉంటుండే. ఇక అనంతపూర్ ఫస్ట్ అయితే కర్నూలు బస్ ఎక్కిన. కర్నూలు ఎప్పుడు ఈవినింగ్ 6కి బస్సు వెళ్ళిపోయింది, 7కి ఇది ఉండే కర్నూలు బస్సు ఉంది. అంటే ఇప్పుడు బస్సు అంటే అప్పటికి తినలేదు, ఆకలి అవుతుంది. అంటే ఈ 360లో మళ్ళీ ఏమన్నా ఈ తినడం అవన్నీ చూసుకుంటే మళ్ళా అసలు సరిపోవో, మళ్ళీ అక్కడ కౌన్సిలింగ్ పొద్దున్న లాస్ట్ డే, అది అక్కడ జాయినింగ్ లాస్ట్ డే అని చెప్పి డజన్ అరటి పండ్లు కొనుక్కున్నా. డజన్ అరటి పండ్లు కొనుక్కున్నా. అప్పుడైతే ఇంకా ఆకలితోటి ఒక 4 తినేసిన. అరటి పండ్లు కొనుక్కొని అక్కడి నుంచి ఇక మళ్ళీ పొద్దున్నే కర్నూలు పోయేసరికి మార్నింగ్ అయింది. అక్కడ మళ్ళీ ముఖం కడుక్కున్నాం బస్ స్టాండ్లో, మళ్ళీ ఇంకో 2 అరటి పండ్లు తిన్నా. అక్కడి నుంచి మళ్ళీ అనంతపూర్ పోయేసరికి మధ్యాహ్నం అయింది. మళ్ళీ అక్కడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మనుషులు పట్టుకొని మళ్ళీ అరటి పండ్లు తిన్నా. అంటే ఆకలి అయినప్పుడల్లా ఒక 2 అరటి పండ్లు తినడానికి. నైట్ నేను హిందూపూర్ హాస్టల్కి చేరుకునేసరికి నైట్ 9 అయింది, 9 అయింది. అంటే ముందు రోజు 8 గంటలకు 9 అయిందంటే దాదాపు ఒక రోజు మొత్తం ప్రయాణం అయిన తర్వాత ఇక అక్కడ హాస్టల్ పోయేసరికి అంత క్లోజ్ అయింది. అంటే ఆఫీస్ ఎవరు లేరు. అండ్ అక్కడ కాలేజ్ కాలేజ్కి పోయేసరికి ఎవరు లేరు. నేను ఇంకా అక్కడ అంటే అక్కడ సెక్రటరీ ఒక అతను ఉన్నాడు, అది హాస్టల్ సెక్రటరీ. అడిగితే రేపు మార్నింగ్ కౌన్సిలింగ్ రేపు పొద్దున్న 9 గంటలకు రాపోండి అంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, నేను ఒక్కనే ఉన్నా. ఒక్కనే కాలేజ్ మెట్ల మీద కూర్చొని ఉన్నా. అంటే ఇక సరే ఆనే పడుకుందాం అనే ఒక ఉద్దేశంతో. అయితే కొద్దిసేపు వాళ్ళు ఆయన చదువుకోవడానికి బుక్ పట్టుకొని పోయిండు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చిండు. వచ్చి నేను అట్లనే అక్కడ మెట్ల మీద కూర్చొని ఏం చిన్న ఏమైందిరా అన్నాడు. అదే ఇక్కడ కూర్చుని ఎందుకు పొద్దునే రాపో అన్నాడు. లేదన్నా అంటే బయట పోవడానికి డబ్బులు లేవు అది ఇది అంటే ఎక్కడి నుంచి వచ్చినారా, నేను సూర్యాపేట అన్న, నల్గొండ డిస్టిక్ అన్న. అనగానే పాపం ఎమ్మటే నా కళ్ళలో ఆకలి అన్నం తిన్నవారా అన్నాడు. అంటే తినలేదన్నా అన్న తర్వాత అనగానే తినలేదన్నా అని ఆయనకి కళ్ళని నీళ్ళు కారుతున్నాను. కళ్ళని నీళ్ళు కారుతుంటే ఏమంటే ముందు నువ్వు రారా అని చెప్పి జస్ట్ మెస్ అప్పుడే క్లోజ్ అయిపోతున్నప్పుడు ఓన్లీ మజ్జిగ ఉన్నది, సాంబార్ ఉన్నది, అన్నం ఉన్నది. నిన్ను తినగానే ఇక తినేసిన. తినేసిన తర్వాత ఒక రవి అని ఒక పిల్లగాడు ఉండే, ఆ పిల్లగాడి బెడ్ మీద
నువ్వు ఈరోజు ఒకరికి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోరా, రేపు ప్రిన్సిపాల్ సార్ మీకు బెడ్ ఇస్తారనే ఆ రోజు అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ పొద్దున్నే కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరికి పోతే కాష్ అండ్ డిపాజిట్ అవన్నీ ఉన్నాయి, హాస్టల్ ఇవన్నీ. అవి కూడా ఎంత 60 రూపాయలే కట్టేది. నా దగ్గర లాస్ట్ మిగిలింది 20 రూపాయలు. అయితే ఆ అకాడమిక్ సెక్షన్లో డబ్బులు కట్టమంటే 20 రూపాయలే ఉన్నాయి సార్, మిగతా తర్వాత మనీ ఆర్డర్ చేస్తా, అదే మా ఇంటికి లెటర్ రాస్తా, మనీ ఆర్డర్ ఆ లెటర్లు మనీ ఆర్డర్ చేస్తారు అని అంటే, అట్లా కుదరదు నీతోటి ఎవరు వచ్చినంటే నేను ఒక్కనే వచ్చినా సార్. అంత దూరం నుంచి ఒక్కనే వచ్చినావు అని ప్రిన్సిపల్ సార్ని కలుపు అంటే, మా ప్రిన్సిపల్ సార్ చాలా మంచి జయరామ్ సార్. అసలు ఎంత అంటే అక్కడ అంటే నాకు దొరికిన ప్రతి దగ్గర కూడా నా గురువులు అసలు ప్రతి ఒక్కరు నా గాడ్ ఫాదర్ అదే ప్రతి అడుగులో కూడా మీకు ఒక భగవంతుడు అట్లా రూపాన మీకు హెల్ప్ చేస్తున్నారు. తను అంటే మళ్ళీ ఫార్మాలిటీ ఎంత నిజాయితీ పడంటే, నేను ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒకరి దగ్గర నుంచేమో అంటే ఒకరికి హెల్ప్ చేయడం నేర్చుకున్నా, ఒకరి దగ్గర నిజాయితీ ఇవ్వాలి. ఆయన 60 రూపాయలు ఏం చేసిందంటే, సరే నువ్వు తర్వాత గట్ట అనలేదు, ఆయన జేబుల నుంచి ఇచ్చి నువ్వు అక్కడ ప్రాసెస్ నువ్వు ఇది ప్రాసెస్ అంటే అంత నిజాయితీగా నీకు ఉన్నప్పుడు అంటే నేను మడి ఆర్డర్ వచ్చి రాగానే ఇస్తా సార్ అంటే ఇద్దులే పోరా అట్లా అంటే ఇక అట్లా ఏపీఆర్ఎస్సిలో యాక్చువల్ నేను పోయేసరికి సగం సిలబస్ అయిపోయింది. ఇంకోటి నేను ఎంపీసీ నుంచి బైపీసీకి కన్వర్ట్ అయ్యారు. మ్యాథ్స్ నుంచి బైపీసీ పోయేసరికి నాకు అంటే ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్ రానోడు ఇంగ్లీష్ అట్లా హాలీవుడ్ మూవీ చూసినట్టు అట్లా ఏం అర్థం కావట్లే. సరే కష్టపడ్డా నైట్ గోడౌన్ ఉంటుండే, ఇక ఆ గోడౌన్ దగ్గర కూర్చొని ఆ బైపీసీ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, చిన్నప్పుడు ఈ టీచర్లు నేర్పిన అంటే ఏదైనా మాట్లాడుకుంటుంటే సైంటిఫికల్ నేమ్ అంటే ఇట్లా మాట్లాడుతుంటే అట్లా బాటనీ జువాలజీ ఇట్లా అన్ని కూడా మనకు చిన్నప్పటి నుంచి కప్పల గురించి మనం అన్ని పల్లెటూరులో తిరిగినాయి కాబట్టి అవగాహన ఉండడం వల్ల తొందరగా వచ్చింది. బైపీసీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి నరు రింగ్ డిసెక్షన్ అంటే వానపాముకు కూడా మన నరాలు ఉంటాయి, నరాలు ఒకటి రింగ్ లాగా ఉంటుంది, బొద్దింకకు కూడా ఒక రింగ్ లాగా ఉంటుంది. ఆ నరు రింగ్ తీసిన ఏకైక వ్యక్తి నేనే. అంటే నాకు డిసెక్షన్ అంటే సర్జరీ అంటే ప్రెసిషన్ ఉండేది అంత. అంటే నరు రింగ్ మా బాడీని అదే జ్యువెలర్ సార్ అనమాట. అసలు నరు రింగ్ తీసిన నేను ఒక్కనే చూసిండ్రా ఇప్పటి వరకు. అంటే బొద్దింక ఎంత ఉంటది, దాన్ని మళ్ళీ నరుది రింగ్ లాగా ఉంటుంది, అది కట్ అవ్వకుండా తీయాలి. అట్లా బొద్దింక వానపాము పట్టుకుంటే కట్ అవ్వకుండా తీయాలి. అట్లా అది తీసిన ఫైనల్ వచ్చేసరికి బైపీసీలో అందరికంటే కూడా టాప్ మార్క్స్ నాకే వచ్చిండే. అందరికంటే అంటే మంచి మార్క్స్ పోతే తర్వాత సరే ఇది వచ్చింది. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసరికి నాకు 3500 ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ నాకేంటంటే అప్పుడు ఎంబీబీఎస్ సీట్ రాదు. సో పోతే మళ్ళీ అంటే కోచింగ్ అప్పుడు శ్రీ చైతన్య అప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్ పోయే స్తోమత లేదు. మళ్ళీ దేవుని లెక్క ఎట్లా అంటే మా ఊరు వాళ్ళు నాకు ఏంటంటే ఇంకా నేను వెటర్నరీ జాయిన్ అవ్వడానికి రెడీ అయినా కాకపోతే అమ్మకి ఇష్టం లేదు, ఎట్లా నానేమో ఇంకా పెట్టే పరిస్థితి లేదు కాబట్టి జాయిన్ అయితే అయిపోతుంది అన్నట్టు. అయితే ఇంకా లాంగ్ టర్మ్ వెళ్ళే పరిస్థితి కూడా లేకపోయినప్పుడు అప్పుడు జితేందర్ రెడ్డి సార్ ప్రైవేట్ అంటే ఇక్కడ సిద్ధార్థ స్కూల్లో చేస్తాం. తను అరే నువ్వు ఎట్లయినా చెయ్యి ఆయనకు 2000 ఏమో నెల జీతం అంతే, 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిండు సార్. 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చి నువ్వు లాంగ్ టర్మ్ పోరా
ఎట్లనే చేసి లాంగ్ టర్మ్ అని చెప్పి తీసుకొచ్చి దాంతో పాటు నాన్న ఫ్రెండ్స్ ఇంకా నాన్న ప్రతి వాళ్ళు విషయం తెలిసిన ప్రతి వాళ్ళు స్పందించారు. నాన్న తిట్టి మంచి 3,500 ర్యాంక్, మంచి ర్యాంక్, అసలు వాడు ఇంకా మంచి చదివితే ఇంకా ఇంకా చేస్తారు అని చెప్పి వాళ్ళు దాంతో నెక్స్ట్ మా కుటుంబ సభ్యులు అంతా తలైన్ చేసి యాక్చువల్గా నాకు అప్పుడు లాంగ్ టర్మ్ కు 35,000 ఏమో ఉండే ఫీజు. అయితే ఇంకా నేను అక్కడ నీ సేమ్ మళ్ళీ నేను అక్కడ పోయిన తర్వాత పర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ కట్టిన 15,000 కట్టినా, ఇంకా తర్వాత కట్టలేదు. మీరు టాపర్ అర్థమైపోయింది, మంచి ర్యాంక్ వస్తుంది కట్టలేదు. ఇక లాస్ట్ పోయేటప్పుడు 2,500 ఏదో పాకెట్ మనీ ఏదో తీసుకున్నాను అంతే. అంత ఇక ఆ 15,000 కట్టినా. ఇక తర్వాత ఈ మనకు పేపర్లో చూసుకున్నది స్టేట్ 95th ర్యాంక్. అంటే ఫస్ట్ ర్యాంకర్ కి నాకు 3 మార్కులే తేడా. ర్యాంక్స్ తో సంబంధం లేకుండా నేను హరిప్రసాద్ అని 9th ర్యాంకర్. వాడు మేము ఏపీఆర్జేసీ నుంచి కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఏపీఆర్జేసీలో నాతో పాటే వాడు జాయిన్ అయ్యాడు ఫస్ట్. అదే రోజు జాయిన్ అయినాం ఇద్దరం. ఇక ఆ జర్నీ మా ఇద్దరిది. అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరిది ఎంబీబీఎస్ ఉస్మానియా వచ్చింది. ఎంబీబీఎస్ లో ఎట్లా ఉండదంటే ఏదో అంటే సబ్జెక్ట్ చదువుతున్నామని కాకుండా ఎక్కువ కూడా పేషెంట్స్ సైకాలజీ ఎట్లా ఉంటది, నెక్స్ట్ వాళ్ళని ఒక డాక్టర్స్ లాగా ట్రీట్ చేయకపోయేది. అంటే స్టూడెంట్స్ లాగా నేర్చుకోకపోయేది కొంత. అది కూడా అంటే పల్లెటూరు వాతావరణంలో పెరగడం వల్ల అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యింది మా ఇద్దరికి. మీరు బాగా మానసికంగా దగ్గరే కేసు తీసుకునేటప్పుడు కూడా కొద్దిగా మంచిగా మాట్లాడిన తర్వాత అంత మంచి మన కోఆపరేషన్ కూడా మంచిగా చేస్తామండి. అట్లా నేర్చుకోవడము. నెక్స్ట్ నేను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి అంటే ఫస్ట్ అసలు ఈ సూర్యాపేట నుంచి అక్కడికి పోయేటప్పటికి మళ్ళీ దీనికి ఒక పెద్ద ఖర్చు ఎంబీబీఎస్ చదవాలంటే, ఎందుకంటే బుక్స్కే 1,000 దానికి అది వెళ్ళాలంటే దానికి కూడా ఇక మన సంగన్ సెట్ నారాయణ గారు పెద్దలందరి నుంచి కూడా ఆర్థిక సాయం అందరం కలిసి అందరు కలిసి రంగలేఖ నాగార్జున అయితే, రామకృష్ణ గారు అయితే, డాక్టర్ రామకృష్ణ గారు, నెక్స్ట్ జుట్టుకొండ సత్యనారాయణ గారు, ఇంకా పేరు స్పందించి మనకు ఆర్థిక సాయం హాస్టల్లో జాయిన్ చేయించింది. బుక్స్ కి రామ్మోహన్ అన్న ప్రతి ఇయర్ అదే ఫస్ట్ ఇయర్ సాయం చేశాను. దాంతో పాటు ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే నేను మా సీనియర్స్ తోటి బాగా ఉంటుండే, అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే. సో ఏమైందంటే అందరు ఎక్కువ ర్యాగింగ్ చేసింది నన్నే. అసలు ర్యాగింగ్ చేయించుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అంటే నెగటివ్ తీసుకుంటారు కానీ అసలు నన్ను అసలు ఎక్కువ ర్యాగింగ్ చేసింది నన్నే. అప్పుడు కొంత సఫర్ అయినా కానీ చాలా హెల్ప్ చేసిండ్రు, చాలా హెల్ప్ చేసిండ్రు సీనియర్లే. నాకు ప్రతిది కూడా వాళ్ళు చదివిన బుక్స్ అన్ని కూడా నాకు ఇస్తుండే. జస్ట్ ర్యాగింగ్ చేస్తే మా అంటే డాన్స్ అంటే ర్యాగింగ్ అనేది హద్దు మీరొద్దు అంతే తప్ప. దానివల్లనే ఇప్పుడు స్టేట్ లో ఎక్కడ ఏ డాక్టర్ ఉన్నా కానీ నాకు తెలిసిపోతుంది. అంటే ఎవరి పేరు చెప్పినా కానీ ఈయన మా సీనియర్, ఈయన మా జూనియర్ అంటే అట్లా ఫ్రెండ్షిప్ అనేది అట్లా డెవలప్ అయ్యింది. సో మా ఫ్రెండ్స్ అదే మా సీనియర్స్ అట్లా ప్రతి ఇయర్ నాకు బుక్స్ నాకే ఇచ్చేసేది. వాళ్ళు చదవగానే నేను ఏమంటే ఇక నాకు ఇచ్చేసి. సో నేను బుక్స్ కొనాల్సిన అవసరం కూడా పెద్దగా రాలేదు. కాకపోతే హాస్టల్ అదే మెస్ బిల్లు అంటే హాస్టల్ బిల్లు నామినల్గా ఉండేది. మెస్ బిల్లు ఒకటి కొద్దిగా ఇబ్బంది ఉంటుండే. అప్పుడు అంటే మా ఇంటిని పోషించేది మా బర్రె ఒకటే, బర్రె పాలు అది కూడా అమ్మి పైసలు పంపించింది. అప్పుడు ఏంటంటే ఇంకా బస్కి ఎక్కితే 34 రూపాయలు ఉంటుండే ఛార్జ్. కానీ బస్ ఎక్కితే 34 రూపాయలు అవుతుంది అని చెప్పి లారీలో పైన కూర్చొని పోయేది. అంటే ఎంబీబీఎస్ కూడా పైన క్యాబిన్ లో మంచిగా ఆ లారీ డ్రైవర్ అంటే ఇక నాన్న కూడా లారీ డ్రైవర్ కాబట్టి అనిపించకపోయేది.
సో వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ Mingle journey అయ్యేది. చేసి అదేలే, అట్లా ఎంబీబీఎస్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్ అట్లనే గడిచిపోయినాయి. థర్డ్ ఇయర్ నుంచి నేను కొంత అంటే నాలెడ్జ్ అంటే గ్రిప్ సంపాదించిన తర్వాత subject మీద, ట్రీట్మెంట్ మీద కొద్దిగా నేను ఏం చేసినట్టు మన బుర్నర్ సేవ్ గారు అప్పుడు ఆదిత్య హాస్పిటల్ చేస్తామండి, సార్ దగ్గర రికమెండేషన్ తోటి డ్యూటీ డాక్టర్ జాయిన్ అంటే థర్డ్ ఇయర్ లో ఎంబీబీఎస్ ఏం అయిపోలే కానీ అక్కడ జాయిన్ అయ్యి వచ్చిన డబ్బులతో అదేలే మీకు ప్రాక్టీస్ ఉంటది, ఇటు కొంత పాకెట్ మనీ కింద ఖర్చులకు ఉంటాయి. అప్పటి నుంచి తర్వాత ఎంబీబీఎస్ ఇక కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజులు దేవేంద్ర గౌడ్ గారి దగ్గర ఆయనకు పర్సనల్ ఫిజిషియన్ గా కొన్ని రోజులు వర్క్ చేసిన. అట్లా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చిన దగ్గర నుంచి కొంత చెల్లెల పెళ్ళిళ్ళు ఆర్థికంగా కొద్దిగా కొంత వెసులుబాటు వచ్చింది. తర్వాత అదే నేను అంటే ఇల్లందులో పనిచేసేటప్పుడు డైలీ 25 డెలివరీస్ చేసేది. అంటే ఈయన నేను ఒకటి అన్ని ప్రతిదీ నేర్చుకున్నాను అన్నమాట. మీరు వైద్య రంగంలో ఇక అన్ని యాంగిల్స్ ఫిజికల్ ఇటు క్లినిక్ సర్జికల్ కష్టపడేది. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ డ్యూటీలు డబ్బులకు నేను చేసేది. అంటే డే నైట్ ఇక కంప్లీట్ అన్ని డ్యూటీలు కూడా నేను హాస్పిటల్ కంప్లీట్ హాస్పిటల్నే ఉండేది అన్నట్లే, ఎవరిదో ఒకరు డ్యూటీ చేస్తూనే ఉంటుంది. ఫిజిషియన్ ఇటు సర్జికల్ కూడా బాగా నాలెడ్జ్ గెయిన్ చేశారు. దానివల్ల డైరెక్ట్ నేను ఎంబీబీఎస్ నుంచి బయటకు వచ్చేసరికి నాకు అక్కడ నార్మల్ డెలివరీ కూడా చేశాను. మంత్లీ 25 చేసేది. మొన్నటిదా కూడా పెన్మాల్లో కూడా సో అట్లా నాకు అక్కడ అవార్డు వచ్చింది, ఖమ్మంలో బెస్ట్ మెడికల్ ఆఫర్ అవార్డు వచ్చిండే. అక్కడనే పెళ్ళయింది. మా మేడం మమతా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేసింది. అక్కడనే నాది 2008లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా మేడం పీజీ కోచింగ్కి వెళ్ళుండే. తర్వాత నాకు కూడా ఎంఎస్ఆర్తో గాంధీ మెడికల్ కాలేజ్లో వచ్చింది. అంటే ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, పీజీ గాంధీ మెడికల్ కాలేజ్. ఇక గాంధీ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా నేను బయట సర్జరీస్కి బాగా పోతాను. అక్కడ కూడా నాకు టీచర్స్ మంచి టీచర్స్, సత్యం సార్, సందీప్ సార్, ఇట్లా రమేష్ సార్ అని అంతా కూడా నాకు మంచిగా కేసెస్ వదిలిపెట్టేది నా హ్యాండ్కి. అంటే నా మీద కాన్ఫిడెన్స్ తోటి చేసేస్తాడులే అని చెప్పి కేసెస్ వదిలిపెడతా ఉండే. అంటే వదిలిపెట్టి చేతికి ఇచ్చేస్తాడు. దాంతో అసలు అందువల్లనే నేను డైరెక్ట్ బయటకు వచ్చి మామూలుగా జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలంటే అది దానికి ఒక కోర్స్ చేయాలి, అంటే ఫెలోషిప్ చేయాలి. కానీ నేను ఏది లేకుంటే మీరు రిప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా చేసేది. స్టేజ్ కు నేర్పించింది అట్లా. అక్కడ ఇంకో మనకు ఆర్థిక ఇబ్బందులు అనేవి అప్పుడప్పుడే తొలిగిపోయినాయి. డాక్టర్ సుధీర్ గారు, నిజంగా మీ జర్నీ అంటే స్కూలింగ్ కానీ తర్వాత మీరు అంటే కడుపు పేద, వాస్తవంగా రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీ ఒక విధంగా చెప్పాలంటే. మరి అలాంటి పేరెంట్స్ ఎలాంటి సరే పిల్లలు అంటే పేరెంట్గా కొంత ఎలా ఉంటాయంటే మా వాడు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలి అనే కోరిక ఉంటుంది, కానీ ఆర్థికంగా సపోర్ట్ లేకపోతే ఎక్కడో డిసప్పాయింట్ అనేది ఒక వస్తుంది. అవన్నిటిని కూడా హార్డిల్స్ ఓవర్కమ్ చేస్తూ మీరు సెల్ఫ్గా ఇక్కడ ఏంటంటే మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్. ఇందులో మీ జర్నీ చూస్తే ఒక సినిమాటిక్గా అనిపిస్తుంది. ప్రతి యాంగిల్లో స్కూలింగ్ కానీ తర్వాత కాలేజ్ అడ్మిషన్ కానీ మీరు ఏపీఆర్ చేసి అక్కడ హిందూపూర్ అడ్మిషన్ పోవడం, ఇవన్నీ ఎంత సినిమాటిక్ అంటే ఒక బయోగ్రఫీ తీస్తే మీది ఒక తీయొచ్చు అనిపిస్తుంది. ఇన్ని అంటే కష్టాలని ఎదుర్కొంటూ ఒక కసి, ఒక ఫ్యాషన్. అంటే మీరు ఇక్కడ ఎట్లా అంటారు టర్నింగ్స్ కూడా ఎంపీసీలో జాయిన్ అయ్యి మళ్ళీ బైపీసీ వైపు మీకు డాక్టర్ కావాలి అనేటువంటి కళ లాస్ట్ ఇలాంటి టర్నింగ్స్ నిజంగా ఒక గాడ్ ఈజ్ దేర్. ఎక్కడో మిమ్మల్ని ఈ స్థాయిలో అనేది మీకు అంటే ఒక మనిషిని ఒక యూనిక్ ఒక్కరిలో ఒకటి ఉంటుంది. దాన్ని ఈ విధంగా మిమ్మల్ని సొసైటీకి ఒక గుడ్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ డాక్టర్ని సొసైటీకి ఇవ్వాలి అనేటువంటిది గాడ్ నుంచి ఇంతమంది అంటే చేయుతనిచ్చి ఆర్థికంగా నిజంగా ఒక మిరాకిల్స్ అండి. అన్నీ ఎట్లా అంటే మీరు పీసీలో చేరడం, వాస్తవంగా ఎంపీసీ అంటే అప్పుడు మీరు అన్నట్టుగా మంచి మంచి ప్యాకేజీలు ఉండేది. ఏది సాఫ్ట్వేర్ 5 అంకెల జీతాలు, అబ్రాడ్ స్టడీస్, తొందరగా సెటిల్ కావడాలు, తొందరగా సెటిల్మెంట్.
ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. డాక్టర్ ప్రొఫెషన్ అంటే కొంచెం లాంగ్ పీరియడ్ అంతా ఇదంతా ఆ. ఇవన్నిటిని చేసుకొని ఇటు టర్న్ తీసుకొని కోట్ వేసుకొని నేను డాక్టర్ కావాలనేటువంటిది సెల్ఫ్ మోటివేషనే. అంటే ఇది సెల్ఫ్ మోటివేషన్ కానీ ఇంకెవరన్నా ఓ డాక్టర్ని చూసి ఇంకేదో చూసి ఇది కావాలనేటువంటి ప్రేరణ ప్రభావితమైన సంఘటనలు ఏమి ఉన్నాయా? ఇంకా డాక్టర్ని చూసి నేను డాక్టర్ కావాలనుకోవడం అయితే ఎప్పుడు లేదు. సెల్ఫ్ పరిస్థితులు ఆ చుట్టూ పరిస్థితులు అంటే నేను 5th క్లాస్ లో ఆ డాక్టర్ గెటప్ వేయడం ఒకటి, ఎప్పుడు అంటే అమ్మ పని చేసి అనారోగ్యం కొంత అనారోగ్యం వస్తా ఉండే. వీళ్ళు అంటే మనము డాక్టర్ అయితే అదే ప్రతి పేదవాళ్ళు ఈ పరిస్థితులు ఉంటారు. యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలన్నా మీకు, నాకు ఎంబీబీఎస్ అయిపోగానే అప్పుడు వీసాలు అసలు ఘోరంగా వచ్చినాయి, విపరీతంగా వచ్చినాయి. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇప్పుడు కంప్లీట్ గా 30 to 40% అబ్రాడ్ లో ఉన్నారు. అందరు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా వచ్చినాయి. నేను కూడా అప్లై చేసిన, నాకు కూడా కాంకాడ్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. కానీ తీరా నేను అంటే ఇంటర్వ్యూకి వెళ్దాము అన్న టైంలో అంతా అసలు నాకు, ఎందుకంటే అప్పుడు వాళ్ళతో పాటు ఏదో ఫ్రెండ్స్ అప్లై చేస్తున్నారు అంటే అప్లై చేయాలని మనసొప్పలే మన దేశాభిమానం, దేశభక్తి. నన్ను కష్టపడి సంపాదించింది నా అమ్మ నాన్న, నన్ను కష్టపడి ఆదుకున్నది నా ఇక్కడ బంధువులు, సన్నిహితులు, ఫ్రెండ్స్, టీచర్లు, గురువు వాళ్ళు. నేను జస్ట్ ఊరికే అమెరికా వెళ్ళిపోతే ఏదైనా ఫోన్లో సలహా ఇస్తేనేమో, ఆర్థికంగా సహాయం చేస్తేనేమో. అవును, అంతే అంతే. కానీ ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఇట్లా సుధీర్ మావాడు ఉన్నాడు అనే ఒక గుండె ధైర్యం అనేది వాళ్ళకి ఇక్కడ ఉంటది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్లు అయితే ప్రతి వాళ్ళకి కూడా అందరు కూడా నేను ఇక్కడ సహాయం చేసి వైద్య సహాయం చేసే అవకాశం చేసే అవకాశం వచ్చింది. అప్పుడు నాకు మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది. నా ఫ్రెండ్స్ కూడా అయితే ఇంద్రారెడ్డి సార్, అంజయ్ సార్ వాళ్ళ నాన్నకి, ఇట్లా గోవర్ధన్ సార్, కరోనా టైంలో టీచర్లు అందరు టీచర్లు అసలు ఒక్కటే మాట అన్న, జితేంద్ర సార్ నేనున్నా సార్ మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తా. ఎందుకంటే ఫస్ట్ నాకు ఆయన మస్తు భయపడుతుండే కరోనా టైంలో, కరోనా పాజిటివ్ వచ్చి మస్తు భయపడుతుండే. నీ ప్రాణం నా ప్రాణం అడ్డం వేస్తా సార్, మీరేం టెన్షన్ పడకండి, భరోసా ఇచ్చారు. అట్లా అంటే అదేలే మీరు అన్నట్టు ఎక్కడో అబ్రాడ్ పోయి సరే ఎక్కువ ఎంతో బాగా డాలర్స్ లో సంపాదించు, కానీ ఇంతమంది గుండెల్లో ఇంతమంది మనసుల్లో స్థానం సంపాదించలేరు. ఇంకొక ఏంటంటే నాకు హైదరాబాద్ లో ఆల్రెడీ నాకు అంటే నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నాకు అక్కడ వాతావరణం కూడా నచ్చలేదు. అక్కడ ఏంటి అంత ఆర్టిఫిషియల్ అంటే మెకానికల్ కంప్లీట్ గా, నెక్స్ట్ కమర్షియల్. అక్కడ ప్రేమైన ఆర్టిఫిషియల్, మెకానికల్, నెక్స్ట్ ట్రీట్మెంట్ మొత్తం కమర్షియల్. అప్పటికే వచ్చినాయి, పాయింట్ అవుట్ చేశారు. ఆ 2 months లో నాకు అర్థమైపోయింది, ఆడ చేస్తే ఇక నాకు చేయలేకపోయినా, ఇక మనసు చంపుకొని నేను చేయలేకపోయినా. అక్కడ ఇది పేషెంట్ నీకు రిలేషన్ ఏమి ఉండదు, నీకు నువ్వు వచ్చినావా, ట్రీట్మెంట్ చేసినావా, డబ్బులు తీసుకున్నావా, ఇంతే. నాకు ఆ 2 months లో నా వల్ల కాలే. అదృష్టం కొద్ది ఏంటంటే అదే టైంలో మన రామకృష్ణ అన్నయ్య మన హాస్పిటల్ చేస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చింది. అసలు హ్యాపీగా ఇక వచ్చేసిన. ఇక నాకు వచ్చుడు మళ్ళీ ఇంతవరకు వెనక ఆలోచన ఇంకొకటికి పోవాలని ఆలోచన రాలేదు. ఎందుకంటే ఇక్కడ నేను డైలీ చూస్తా ఉంటాను, ఎంతో మంది మన అంటే పేద ప్రజలు వస్తారు. నా ఓపీ ఇప్పుడు డైలీ 60-70 ఉంటది. 60-70 ఊర్ల నుంచి వచ్చిన అనిపించింది అనుకోండి, ఎమ్మటే ఫీజు రిటర్న్ రాసేయడం, టెస్ట్లలో కన్సెషన్, లేకపోతే ఎక్స్రేలు ఇట్లాంటివన్నీ ఫ్రీగానే చేస్తారు, లేదా శాంపుల్స్ ఇచ్చేస్తారు. మామూలుగా అయితే కమర్షియల్ కోణంలో చూడరు. వేరే వాళ్ళ అంటే ఓపీ అంటే వేరే ఎవరిని అనట్లేదు, చీరల పక్కన డబ్బాలలో మెడికల్ శాంపుల్స్ ఇన్ని ఉంటుంటాయి. నా డబ్బాలు అసలు మొత్తం ఖాళీ అనమాట, ఏముండవు. ఎప్పుడు శాంపుల్ రాగానే ఆ రోజు ఎవరైనా
అంటే అదే కొంచెం మీకు తెలుస్తుంది కదా వాళ్ళ పూర్ పీపుల్ వస్తే ఇక పూర్ పీపుల్ ఇంకా మనకు తెలిసిన అదే అర్థమవుతుంది కదా వస్తే ఏమిటో ఇచ్చేస్తా ఉంటా. అంటే గ్రేట్ సర్వీస్. అంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది నువ్వు ఎక్కడ ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా నాకు నేను హ్యాపీగా ఇంటికి పోయి నిద్రపోతే చాలా హ్యాపీ నిద్రపోగలుగుతా. నాకు డబ్బులు ఎన్ని వచ్చినాయి అనేది కాదు. ఇంకొకటి అంటే కొంత అయితే సంపాదించుకోవడం అయితే సంపాదించుకోవాలి. అది ఎందుకంటే ప్రైమరీ నీడ్స్ ఉంటాయి. రెండోది నా మీద ఒక 100 మంది ఆధారపడి జీవిస్తున్నారు. హాస్పిటల్లో అయితే ఈ బ్రాంచ్ అయితే అక్కడ బ్రాంచ్ అయితే 100 మంది ఆధారపడి జీవిస్తా ఉన్నారు. కాబట్టి అంటే కొంతమందికి ఫ్రీగా చూసినా కొంతమంది దగ్గర అదేంటంటే మనం తీసుకుంటే చాలా తక్కువగా తీసుకుంటాం. ఆ వాల్యూ అనేది అంటే ఆ సర్జరీ ఇంకొక కాడ చేయించుకుంటే దాని వాల్యూ ఏంటనేది అర్థమవుతుంది ఆటోమేటిక్ గా. సుధీర్ గారు, ఇప్పుడు మీరు గవర్నమెంట్ డాక్టర్ కూడా ఎంతో సేవలు చేశారు. ఉదాహరణకి పెన్బాడ్ లో హెల్త్ ఆఫీసర్గా చేశారు, అప్పుడు మెడికల్ ఆఫీసర్గా మెడికల్ ఆఫీసర్గా. మీ సేవలు ఏ స్థాయికి పోయినాయంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి గవర్నర్ గారు విజిట్ చేసి బెస్ట్ హాస్పిటల్గా తీర్చిదిద్దారు. ఒక గ్రామీణ ప్రాంతంలో హెల్త్ సెంటర్ని ఒక రోల్ మోడల్ చేశారు. అప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా ఇది అప్రిసియేషన్లు వచ్చినాయి. స్థాయిలో మనం దాన్ని తీర్చిదిద్దినాం. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ సురేంద్ర మోహన్ గారు అయితే, జగదీశ్వర్ రెడ్డి గారు అయితే, గవర్నర్ గారు కూడా మన రంగరాజన ఎవరో గవర్నర్ గారు కూడా వచ్చారు విజిట్ ఒకసారి. నరసింహన్ గారు సారీ నరసింహన్ గారు. నేను ఎక్కడ చేసిన అంటే గవర్నమెంట్ లో కూడా అంటే అది గవర్నమెంట్ వర్క్ అక్కడ కూడా అంతే డెడికేషన్. అదే అక్కడ కూడా ఏంటంటే ఇక పేదవాళ్ళు అక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా సర్జరీస్ చేసుకోలేకపోతే అక్కడికి పంపిస్తారు. అట్లా అండ్ నాకు కామారెడ్డిలో కూడా అక్కడ బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో కూడా నేను యాక్టివ్ గాంధీ మెడికల్ కాలేజ్ లో ఉన్నప్పుడు పీజీ చేసేటప్పుడు యాక్టివ్గా పాల్గొన్నారు. మిలియన్ మార్చిలా మిలియన్ మార్చ్ స్టేజ్ ఉంటుంది కదా, స్టేజ్ వెనక మిలియన్ మార్చ్ నుంచి అది వాళ్ళందరినీ పంపించేయడానికి స్టేజ్ మీద బాష్పవాయువు గోళాలు ప్రయోగిస్తూ ఉండే. అయితే స్టేజ్ వెనక మేము అంతా ఉండి దాని చుట్టూ ఉండి బాష్పవాయు గోళాలు పట్టుకొని హుసేన్ సార్లకు ఇసేసినాం. అంటే ఆ కాలిన గుర్తులు ఇంకా ఉన్నాయి. అంటే ఇదంతా కూడా గట్టిగా అయిపోయింది అది ఖాళీ. ఉద్యమంలో కూడా చురుగ్గా మీరు పాల్గొన్నారు. ఒక స్టేజ్ లా తెలంగాణ రాదేమో అన్న నిస్పృహతోటి వీళ్ళు కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండే. అసలు ఎవరిని ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడిన మనల్ని తెలంగాణ వాళ్ళని ఒకరిని లేపేస్తే అసలు మాట్లాడకుండా ఉంటారన్న భావంతోటి ఒక స్టేజ్ లా అంటే ఆత్మాహుతి దాడి చేయడానికి కూడా రెడీ అయింది. అట్లా అంత ఎమోషన్ క్రియేట్ అయింది అది అప్పుడు. అప్పుడు ఆత్మాహుతి దాడి చేయడానికి కూడా రెడీ అయింది. నేను ఒక హౌస్ కొంతమంది ఇద్దరు ముగ్గురం కలిసి అదే టైంలో కొంత మళ్ళా పాజిటివ్ కొన్ని వచ్చినాయి. కొంత ఇది సకల జనుల సమ్మె కొన్ని అన్ని కొంచెం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా కామ్గా ఉన్నాం. ఆ తెలంగాణ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చిండే అప్పుడు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం పిహెచ్సిని జాతీయ స్థాయిలో అంటే మోడల్ పిహెచ్సి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పిహెచ్సిలకి మోడల్ పిహెచ్సిలుగా తీర్చిదిద్దాం. అప్పుడు ఫస్ట్ ఏంటంటే నా డబ్బులు పెట్టుకొని డెవలప్ చేసినాం. ఫస్ట్ కొన్ని నా డబ్బులు పెట్టుకొని డెవలప్ చేస్తున్నప్పుడు సురేంద్ర మోహన్ గారు వచ్చినప్పుడు తను చూసి అంటే ఇంత బాగా చేస్తా అంటే ఇంత కదా అని చెప్పి ఎంకరేజ్ చేసి తన ఫండ్స్ నుంచి కొన్ని ఫండ్స్ యాక్చువల్లీ నేను ఒక 3 lakhs పెట్టుకున్నా. తర్వాత మళ్ళా మెటల్ అది ఫండ్ నుంచి కలెక్టర్ వాళ్ళ ఫండ్ దాన్ని మనకు డైవర్ట్ చేస్తుండే. అప్పుడు మనకు జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డు వచ్చింది. స్కాచ్ అవార్డు బెస్ట్ పిఎస్సి బెస్ట్ సర్వీసెస్ అని చెప్పి జాతీయ అవార్డు వచ్చింది. తర్వాత మన గవర్నర్ నరసింహన్ కూడా
Visit చేశారు. పర్సనల్ గా అసలు ఏంటి పిహెచ్సి, అదే గ్రామీణ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న పిహెచ్సి ఇంత ఇదేందని చెప్పి విజిట్ చేయడం జరిగింది. అంటే ఆ పిహెచ్సిని అంత డెవలప్ చేసినావు ఒక చిన్న, అంటే ఎట్లా అంటే లోపల పోతే నీకు అంత కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. అంటే నిజంగా అదే ఒక దాని మీద ఎంతో డ్రీమ్, అంటే ఒక ప్యాషన్, అదే ఇలా చేయాలి. అరే ఇప్పుడు అంతా గ్రామీణ ప్రాంతంలో పేదలు ఉంటారు, ఈ పేదలంతా కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వైద్య సేవలు పొందడం, కానీ మీరు అక్కడనే స్థానికంగా వారికి ఆ సౌకర్యాలు కల్పించారు. అంటే ఆ సేవలు గ్రేట్ అచీవ్మెంట్. అప్పుడు కూడా నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చిండే, ఆ ఇయర్ కూడా బెస్ట్ ఎంప్లాయర్. ఆ టైంకి ఏంటంటే 51,000 రివార్డు ఉంటుండే. ఆ 51,000 రివార్డు వస్తే ఏమంటే అదే స్టేజ్ మీద చెక్ వల్ల అదే డెవలప్మెంట్ హాస్పిటల్ అని, హాస్పిటల్ కాదు ఈసారి మా స్కూల్ కి, నేను చదువు స్కూల్ కి బెంచెస్, నెక్స్ట్ గ్రీనరీ కోసము ఇంకొక 20,000 యాడ్ చేసి కంట్రిబ్యూట్ చేశారు. 70,000 పెట్టి అక్కడ పిల్లలంతా కింద కూర్చుంటుండే. నేను ఒక రోజు పోతే కింద కూర్చొని వాళ్ళ లాగులు ఇట్లా కింద చిన్న ఉంటుండే, అది చూసి అవి బెంచెస్ డెస్క్ విత్ పెట్టుకోవడానికి ప్రైవేట్ స్కూల్ మాదిరిగా చేంజ్ చేసిన. నెక్స్ట్ ఆ స్కూల్లో కూడా పెయింటింగ్స్, నెక్స్ట్ గ్రీనరీ కోసం అప్పుడు అదే అవార్డు పైసలు కంట్రిబ్యూట్ చేసి దానికి డైవర్ట్ ఆలోచన. అదే ఇన్ని కార్యక్రమాలు నిజంగా గ్రేట్ అండి. మామూలుగా అంటే డాక్టర్ సుధీర్ కుమార్లో ఒక సోషల్ రెస్పాన్స్ ఎక్కువ, ఒక హ్యుమానిటీ గ్రౌండ్ ఎక్కువ, ఇంకోటి ఈ సమకాలీన రాజకీయాల మీద కూడా మంచి అవగాహన పట్టుంటుంది, ప్రతి దానికి స్పందిస్తుంటారు. అంటే ఒక రియాక్టర్ ఏంది ఇది, దీంట్లో ఇది సమన్యాయం జరగట్లేదు, ఇది పద్ధతి కాదు, ఇది న్యాయం కాదని ఎమ్మటే రియాక్ట్ అవుతుంటారు. అది మొదటి నుంచి మీకు బాల్యం నుంచి ఈ వంట పట్టాయా? అది చెప్తున్నా కదా, ఓన్లీ చదువు ఒకటే ఉండకపోయింది. గురుగారు నాకు నేర్పింది అదొకటే కాదు, జీవిత పాఠాలు నేర్పారు, జీవితాన్ని నేర్పిండ్రు, అంటే ప్రశ్నించే తత్వాన్ని కూడా నేర్పిండ్రు. ఇది తప్పు అనేది ప్రశ్నించే, అంటే ఇది నచ్చలేదు అంటే ఇది తప్పు, నెక్స్ట్ ఇది ఇలా అంటే ఏదన్నా సమాజంలో ఏదైనా తప్పు జరుగుతుంది, ఎవరైనా తప్పు చేస్తున్నాడు ఖచ్చితంగా భయపడే ప్రసక్తే ఉండదు. సర్దుబాటు లేకుండా ప్రశ్నించే తత్వం, దాంట్లో ఏంటంటే అది అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మేము మా హాస్టల్లో కూడా ఏదైనా ఇబ్బందులు అవుతున్నప్పుడు ముందే ఉండే లీడర్, అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి నేర్పించిండు నాకు స్కూల్లో. అంటే స్కూల్లో క్లాస్లో లీడర్గా ఉండేది నేను, అంటే క్లాస్లో లీడర్గా ఉండబట్టి ఇక మీకు ఆ లీడర్షిప్ లక్షణాలు దాన్ని వచ్చి ఉంటాయి. ఓకే అది కరెక్టే లేండి, అది బాల్యం నుంచి వస్తాయి. డాక్టర్ సుధీర్ గారు ఒక మంచి ఎంఎస్ఆర్తో ప్రముఖ డాక్టరు, వైద్యో నారాయణ హరి, దేవుడు వైద్యుడే. మరి ఇంతమంది పేదలు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ మీరు అపాయింట్ అయిన ప్రభుత్వ గవర్నమెంట్ డాక్టర్గా కానీ ఎన్నో సేవలు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండల కేంద్రంలో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేటువంటి ఒక హెల్త్ సెంటర్, ఇన్ని సేవలు చేసి మీరు ఒక దేవుడిగా అందరి, ఇప్పుడు మీరు అన్నట్టు గురువులు కానీ మీ సన్నిహితులు, స్నేహితులు, వెల్విషర్స్, మీకు ఈ స్థాయిలో మిమ్మల్ని ఈ సొసైటీకి ఉంచినటువంటి ఎంతోమంది వెనక సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి సర్వీస్ ఇస్తున్నారు. ఒక బెస్ట్ డాక్టర్ని సొసైటీకి మీరు వాళ్ళ సపోర్ట్ తోటి వచ్చారు. వైద్యో నారాయణ దేవుడు. ఈ శ్రీరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? జై శ్రీరామ్, ఈ ఆర్ఎస్ఎస్, ఏంటి మీరు ఎక్కువ వాటి మీద కొంచెం, అంటే దీంట్లో అంటే ఒక కోణం ఉన్నది. అంటే యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ అనేది నీకు ప్రపంచంలో దేశభక్తిని నేర్పించే అతిపెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్. డిసిప్లైన్డ్. ఇది దీనికి ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ అంటగడితే అది తప్పు అనేటువంటి, అంటే దాన్ని తెలివి తక్కువతనం. ఆర్ఎస్ఎస్కు ఒక నెల రోజులు కానీ, సరే ఒక నెల రోజులు వస్తుంది, వారం రోజులు శాఖకు వచ్చి వస్తే తెలుస్తుంది, బయట నుంచి కామెంట్ చేయడం కాదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలో ఏం నేర్పిస్తారు, ఒక్కసారి కూడా వేరే మతం గురించి, వేరే కులం గురించి, అసలు నీ కులం ఏంటిదని కూడా అడగరు ఆర్ఎస్ఎస్లో. అది ఆర్ఎస్ఎస్ గొప్పతనం. అంటే నీ వ్యక్తిత్వం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, నీ వ్యక్తిత్వం డెవలప్ చేసుకున్న తర్వాత కుటుంబ వ్యవస్థని ఎట్లా డెవలప్ చేయాలి, కుటుంబ వ్యవస్థ నుంచి సొసైటీకి ఎట్లా కాంట్రిబ్యూషన్ ఉండాలి, ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతావు, నీకు దేశాన్ని ఏ విధంగా నువ్వు ఒక పౌరుడిగా ఎలాంటి బాధ్యత కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దేటటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. అట్లా అనుకుంటే అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేసింది ఆర్ఎస్ఎస్. నెక్స్ట్ అట్లా చాలా మంది ఉన్నారు.
చాలా చాలా ఎగ్జామ్స్లు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్లో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే ఆర్ఎస్ఎస్కు వస్తే దాని విలువ ఏందో తెలుసు ఒక్క వారం రోజులు. అయితే మొట్టమొదటిగా అసలు యాక్చువల్గా నేను నాస్తికుణ్ణి. అంతకుముందు అంటే దేవుడు అంటే పెద్దగా నమ్మడం అంటే నమ్మకుండా ఉండడం కూడా కాదు, జస్ట్ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఇప్పటికైనా అంతే, నేను ఇప్పటికైనా అంతే. ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. నువ్వు మంచి చెయ్యి అంతే, అవుట్పుట్ అదే కదా, నీకు మంచి జరుగుతుంది అంతే. మనం ఏం చేస్తే అంటే ఇంతకుముందు ఏదైనా పాపం చేస్తే ఎప్పుడో తాకేదని చెప్పి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు పాపం చేస్తే నీకు ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎవరికన్నా అంటే అన్యాయం చేయాలని చూస్తే అది ఖచ్చితంగా ఆ అన్యాయం ఇది నీకు తెలియకుండా నీకు ఎమ్మటే అయిపోతుంది. అది అట్లా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. జై శ్రీరామ్ అనేది నేను జై శ్రీరామ్ అని అనడంలో ఏంటంటే నాకు ఆ నాస్తికత్వం నుంచి నేను ఒక అంటే బయటపడి కొంత పరిణతి, ఆ స్థాయి పరిణతి వచ్చింది. ఒకప్పుడు నేను కమ్యూనిస్ట్ వాదినే ఉండేది, కానీ అంత చరిత్ర అంతా తెలిసిన తర్వాత అదే అంటే చరిత్రని చదివిన తర్వాత మన చరిత్ర వక్రీకరణ ఎట్లా జరిగింది ఇదంతా కూడా మన పుస్తకాలలో చదివిన పరిజ్ఞానం, పుస్తకాలలో ఏమేస్తారు, అక్బర్ ద గ్రేట్, బాబర్ ద గ్రేట్ అని చెప్పి అక్బర్ ద గ్రేట్ అని పుస్తకాల్లో చదువుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాలు అయ్యే అక్బర్ ద గ్రేట్ అని చదువుకుంటాం. కానీ అక్బర్ని 3 సార్లు ఓడించిన రాణి దుర్గావతి గురించి ఎవరికి తెలియదు. అక్బర్ తండ్రి ఎవరు తెలుస్తుంది, బాబర్ తండ్రి ఎవరు తెలుస్తుంది, నెక్స్ట్ హుమాయూన్ ఎవరో తెలుస్తుంది, కానీ శివాజీ తండ్రి ఎవరు తెలియదు, రాణా ప్రతాప్ తండ్రి ఎవరో తెలియదు. అంటే మనం చరిత్రలో వక్రీకరణ అనేది జరిగింది. అంటే దీన్ని మీరు డాక్టర్ గారు చరిత్ర వక్రీకరణ ఇవన్నీ కొంత జరిగి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా జరిగిన దాన్ని కొంతమంది చరిత్రకారులు దాన్ని వాళ్ళకు అనుకూలంగా సొసైటీకి ఏదైనా మార్చుకోవడం లాంటి కామన్గా ఏ చరిత్రలోనే అక్కడ జరిగే. అంటే ఈ భావజాలం అనేటువంటిది మీరు అంటే స్కూలింగ్ స్టేజ్ నుంచి వచ్చిందా? ఇప్పుడు అదే ఒక సొసైటీ మీద మనం ఒక సిటిజన్గా మన రెస్పాండ్ అది ఈ విధంగా కావాలి, సామాజిక బాధ్యతలో నుంచి వచ్చిన జ్ఞానం ఇది. యాక్చువల్గా అంటే స్కూలింగ్ నుంచి కూడా అంటే చెప్పాను కదా లీడర్షిప్ క్వాలిటీస్. ఇది స్కూలింగ్ అంటే ఈ అంటే ఇప్పుడున్న నా ఆలోచన సొసైటీ మారుతున్న కొద్దీ నిజాలు అంటే మనం నిజాలు తెలుస్తున్న కొద్దీ మనలో కూడా కొంత మార్పు అనేది వస్తుంటది. అందులో నుంచి వచ్చిందే ఇది తప్ప ఎవరికి వ్యతిరేకంగా అట్లా వచ్చింది అయితే కాదు. ఓకే డాక్టర్ సుధీర్ కుమార్ గారు, ఇంత పరిణతి చెంది మీరు ఒక సామాజిక అంశాలు కాకుండా ఒక దేశం మీద కొన్ని అంతర్గత విషయాలు కావచ్చు, ఈరోజు ప్రపంచీకరణలో మన భారతదేశం ఈ త్రివిధ దళాల్లో కూడా ఇప్పుడు ఒక దేశాన్ని ఒక నుండి ఇవన్నీ కూడా ఉన్నది. ఈ విధంగా దీన్ని అన్ని గమనిస్తూ సమకాలీన రాజకీయ అంశాలని గమనిస్తున్నారు. అంటే ఇంత సొసైటీలో ఒక ప్రముఖ డాక్టర్ ఉన్న డాక్టర్ సుధీర్ కుమార్ గారు మరి ఇదే రాజకీయ సమకాలీన అంశాల మీద మంచి పట్టుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏమన్నా ఇంకా రాజకీయ సేవ చేసి ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కోణం చెప్తున్నా, అది కాలం నిర్ణయించేది అంతే. ఇప్పుడు నేను ఎంపీసీ నుంచి బైపీసీకి ఎట్లయితే కాలం నిర్ణయించిందో ఒకటే రోజులో ఒకటే రోజులో నేను తెల్లారితే నాకు అవకాశం ఉండకపోయేది. నాకు ఆ కాల్ లెటర్ దేవుని రూపంలో వచ్చింది. కాబట్టి కాలం నిర్ణయిస్తే తప్పదు, అది మనం శిరస. ఎంతో మంది డాక్టర్లు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రముఖ స్థానంలో గొప్ప స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే డాక్టర్ ప్రొఫెషన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు అంటే అనుకునేది ఏంటంటే రాజకీయాలు బురద లాంటిది అని చెప్పి ఒక ముద్ర వేస్తారు. అది రాజకీయాల్లో బురద అంటే అది మనం ప్రజల నుంచి వచ్చిందే కదా, మనం ఎన్నుకున్నది ఎవరు మరి? మనమే కదా. మనం మరి సింహాసనం మీద సింహాన్ని కూర్చుండబెట్టాల్సిన దగ్గర కుక్కను కూర్చుండబెడితే పందినో కుక్కను కూర్చుండబెడితే పంది బురదలనే బొరులుతుంది, కుక్క మట్టినే బొరులుతుంది. అంతే తప్ప మనకు ఎప్పుడు కూడా నీట్గా ఉండవు. థ్యాంక్ యూ డాక్టర్ సుధీర్ గారు. చక్కటి అంటే మీరు ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయి డాక్టర్గా సెటిల్ అయ్యి పేద రోగులకు ఎంతో సర్వీస్ చేస్తున్నారు.
మీరు ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా పేషెంట్స్కు వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ స్థితిని గమనించి ఓపీని కానివ్వండి, మెడికల్గా ఈ ఫార్మసీకి సంబంధించి టెస్టులకు సంబంధించి కూడా డిస్కౌంట్ ఇవ్వడం, అవసరమైతే ఫ్రీగా సర్వీస్ చేయడం నిజంగా చాలా గ్రేట్ అండి. చాలా గొప్ప, అంటే వైద్య సేవ అనేది ఒక వెలకట్టలేంది. ఇక మీరు ఈ విధంగా ఇదే సర్వీస్ ఇస్తూ రాబోయే రోజుల్లో మీరు రాజకీయంగా కూడా ఎలాంటి ప్రక్షాళన, ఎలాంటి రాజకీయాలను చూడాలనుకుంటున్నారో అదే భావంతో మీరు మరి రేపు పొలిటికల్గా కూడా మీరు ఒక ప్రక్షాళన, ఇప్పుడంటే వైద్యులు రోగుల యొక్క వైరస్ను రోగాల్ని చేస్తున్నారు, రాజకీయ వైరస్ ఈ కూడా ప్రక్షాళన చేసే అవకాశం రావాలని భావిస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.